దేశంలో ఎక్కడా లేని విధంగా త్వరలోనే 75 వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలు, 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను నిర్మిస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుని సేవలో పాల్గొన్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధాని మోదీ కలను సాకారం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని పట్టాభి వ్యాఖ్యానించారు. మరి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెత్త నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయినటువంటి దాదాపు 90 లక్షల టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేసి రాష్ట్రంలో ఇక డంప్ యార్డ్ అనేది లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి లక్ష్యం. 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా ఈ ప్లాంట్లన్నీ పనిచేయబోతున్నాయి. దేశంలో మరెక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ ఎక్కడా కూడా నెలకొల్పుతున్నటువంటి దాఖలాలు లేవు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించారో మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారే స్వచ్ఛతకి బ్రాండ్ అంబాసిడర్గా మారి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. తిరుమల కొండపైన కూడా మరి పేరుకుపోయినటువంటి